నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో, సాగర్ హైవే రింగ్ రోడ్ నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో G+1 హౌస్తో మేము ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సార్ దగ్గరికి వెళ్ళేసి ప్రతి ఒక్క డీటెయిల్స్, అంటే ఎన్ని గజాలలో ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, హౌస్ ముందర ఉన్నటువంటి రోడ్డు, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా రావడం జరిగింది, ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా రావడం జరిగింది, నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్, ప్రైస్ ఎంత కోడ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా ఈ హౌస్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా, సర్వీస్ ఛార్జెస్ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఈ G+1 హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాం. ఈ హౌస్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దాని ద్వారా మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మేము రావడానికి మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఓపెన్ ఫ్లాట్స్ వీడియోస్ ఉన్నాయి, అండ్ ఇండిపెండెంట్ హౌజెస్ యొక్క వీడియోస్ కూడా ఉన్నాయండి. చాలా రకాల ప్రాపర్టీ వీడియోస్ అనేది మన ఛానల్లో ఉండడం జరుగుతుంది. ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్కటి వీడియో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం లేట్ చేయకుండా ఈ హౌస్ యొక్క ఓనర్ దగ్గర డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీ గుడ్ నేమ్ చెప్పండి. హరిప్రసాద్. హరిప్రసాద్ సార్, మన హౌస్ అయితే సేల్కి పెట్టారు కదా, ఇది ఎన్ని గజాల హౌస్ అన్న చెప్పండి. 109 గజాలు. ఓకే, డైమెన్షన్ చెప్పండి సార్. 24.5 × 40. ఓకే, ఇది వచ్చేసి 109 గజాలు అవుతుంది. 109 గజాలు. ఓకే సార్, ఇది ఎగ్జాక్ట్గా మన వ్యూవర్స్కి హౌస్ లొకేషన్ చెప్పండి. వెంకటసాయి ఎన్క్లేవ్, జిల్లాలు కూడా RCI రోడ్ నుంచి 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే సార్, ఇక్కడ నియర్ బై వచ్చేసి మనము కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, ఎంత దూరంలో ఉంది చెప్పండి. 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది. 1.5 కిలోమీటర్స్ టు 2 కిలోమీటర్స్. ఓకే సార్, ఇది హౌస్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మీరు 1 BHK అన్నారు. ఓకే, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అన్నారు. హౌస్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు చెప్పండి. 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్. సార్, ఇక్కడ వాటర్కి ఎలాంటి సదుపాయం ఉంది సార్? బోర్ ఉంది, మున్సిపల్ వాటర్ కూడా. ఇక్కడ వచ్చేసి మీరు హౌస్ ముందర ఎన్ని ఫీట్ల రోడ్ ఉంది చెప్పండి. 25 ఫీట్స్ రోడ్. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు హౌస్ యొక్క రేట్ ఎంత చెప్తున్నారు చెప్పండి. 1.10. ఓకే, 1,10,00,000 చెప్తున్నారు. ఎవరైనా నచ్చిన వాళ్ళకి రేట్ ఏమైనా తగ్గిస్తారా? నెగోషియబుల్ ఉంటుంది సార్. సార్, ఎవరైనా నచ్చిన వాళ్ళకి బ్యాంక్ లోన్ వస్తుందా చెప్పండి. 100% వస్తుంది. ఓకే, వాళ్ళకి ఎలిజిబిలిటీ పట్టేసి వాళ్ళ క్రైటీరియా చూసేసి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. వస్తుంది. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను మిగతా వ్యూ అంతా, అంటే సార్ చెప్పిన విధంగా గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK వచ్చింది కదా, ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. రేటు మరొకసారి కూడా రిపీట్ చేస్తాను. అండ్ లాస్ట్గా ఒకసారి వ్యూవర్స్కి లొకేషన్ అనేది మరొకసారి రిపీట్ చేయండి. RCI రోడ్ నుంచి 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సౌత్ ఫేస్ హౌస్, G+1. ఓకే, ఇది కాలనీ పేరు వెంకటసాయి ఎన్క్లేవ్. ఓకే, ఇది జిల్లాలో కూడా మీర్పేట్ మున్సిపాలిటీ. ఓకే సార్. ఓకే ఓకే, విన్నారు కదండి, సార్ దగ్గరే మనము హౌస్ ఓనర్ దగ్గరే రేటు, లొకేషన్ అన్నీ క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఫర్దర్గా వ్యూ ఎలాగుందనేది కూడా చూస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు వచ్చేసి మనము హౌస్ ఓనర్ దగ్గర డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనము హౌస్కి సంబంధించినటువంటి వ్యూ అంతా కూడా చూస్తున్నాము. ఈ హౌస్ వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. మెయిన్ గేట్ వచ్చేసి మనకి సౌత్కు రావడం జరిగింది. హౌస్ యొక్క మెయిన్ డోర్స్ వచ్చేసి మనకి ఈస్ట్కి రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాను. హౌస్ ముందర వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్ చెప్పిన విధంగా 1 BHK రావడం జరిగింది. స్పేషియస్ ఉన్నటువంటి కార్ పార్కింగ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గేట్ కూడా చూపిస్తున్నామండి. గేట్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. పార్కింగ్ ఏరియా చూస్తే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఒక 2 కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి సీలింగ్ హైట్ కూడా ఎక్కువగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి హౌస్కి బోర్ వేయించడం జరిగింది. ఫుల్గా వాటర్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగిందండి. సప్లై కూడా అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే ఓనర్ ఉంటున్నారో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇదే హౌస్లో వాళ్ళు లివింగ్ ఉంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియాతో పాటు వచ్చేసి 1 BHK రావడం జరిగిందండి. ఈ 1 BHKలో వచ్చేసి ఎవరైతే సార్ ఉన్నారో సార్ వచ్చేసి ఆఫీస్ పెట్టడం జరిగింది. ఆఫీస్ సంబంధించినటువంటి రూమ్ కూడా చూపిస్తున్నాము. పక్కన వచ్చేసి మనకి ఒక రూమ్ కూడా రావడం జరిగింది. దీనికి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. ఈ రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకట్ కూడా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఓనర్ ఇక్కడ రెంట్కి ఇవ్వకుండా స్టోర్ రూమ్ లాగా వాడుకుంటున్నారు. సంబంధించినటువంటి మెటీరియల్ అన్ని పెట్టడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు రావడం జరిగింది. పక్కన వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే రెంట్కి ఇచ్చుకున్నట్టుగా మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి ప్లాన్ ఉంటుంది. పక్కన వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగింది. ఈ పూజా రూమ్ అంతా కూడా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు రావడం జరిగిందండి. షెల్ఫ్ల ఏరియా అంతా చూపిస్తున్నాము. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. సీలింగ్ హైట్ అయితే చాలా ఎక్కువగా రావడం జరిగింది. పక్కన వచ్చేసి మనకి
అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. వాష్రూమ్ అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి డోర్ వచ్చేసి మనకి నార్త్ వైపు రావడం జరిగింది. నార్త్ వైపు ఉన్నటువంటి మెయిన్ డోరు చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ హౌస్ వచ్చేసి 10 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసిన చాలా క్వాలిటీగా ఉందండి. ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్. ఇక్కడైతే బాల్కనీ ఏరియా ఉందో బాల్కనీ ఏరియాలో ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి అయితే ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ దగ్గర చూడవచ్చండి వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి గ్లాస్ అనేది కూడా స్టిక్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము హాల్ ఏరియా చూద్దాము. హాల్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మెయిన్ డోర్ ఉందో మెయిన్ డోర్ చౌకట్ అంతా కూడా మరొకసారి క్లియర్గా కవర్ చేస్తున్నామండి. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ బాల్కనీ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూపిస్తున్నాను. నీట్గా సీలింగ్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి హాల్ ఏరియా చూసినట్లయితే మనము హాల్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా వెట్టిఫై టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి నార్త్కి రావడం జరిగింది. ఆపోజిట్లో చూసినట్లయితే టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో అంతా కూడా క్లియర్గా చూస్తున్నాము. హౌస్కి మెయిన్ డోర్ వచ్చేసి మనకి నార్త్కి రావడం కాబట్టేసి ఇక్కడ ఏదైతే ఈస్ట్ వైపు వచ్చేసి సెకండ్ డోర్ రావడం జరిగిందండి. ఈస్ట్ వైపు ఉన్నటువంటి సెకండ్ డోర్ కూడా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ మధ్యలో చూసినట్లయితే ఆర్చ్ లాగా రావడం జరిగింది. ఇక్కడ ఆపోజిట్లో వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ పైన ఉన్నటువంటి కబోర్డ్కి ఏదైతే లో రూప్ ఉంటుందో దానికి వచ్చేసి కబోర్డ్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా, పూజా రూమ్ చూపించేసి బెడ్రూమ్స్ అనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి పూజా రూము, కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే ఒక రూమ్ లాగా సెటప్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే ఓనర్ ఉంటున్నారో ఓనర్ ఆల్రెడీ ఇక్కడ ఇది పూజకు సంబంధించినటువంటి ఇది కూడా ఇంకా క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు కూడా రావడం జరిగింది. ఇక్కడ కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్పేషియస్గా ఉన్నటువంటి కిచెన్ ఏరియా రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. పక్కనే వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది. యూటిలిటీ ఏరియా చూపిస్తున్నాము. యూటిలిటీ ఏరియాలో వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు. పక్కన ఉన్నటువంటి కాలనీ కూడా చూస్తున్నామండి. ఇక్కడ కాలనీ అయితే ఫుల్గా డెవలప్ అయింది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఎవరైతే ఒక మంచి హౌస్ కావాలనుకుంటున్నారో ఒక్కసారి అయితే లొకేషన్ విజిట్ చేయండి. చాలా నీట్గా హౌస్ అనేది ఉండడం జరిగింది. ఇది వచ్చేసి మార్కెట్లో ఉన్న రేట్ కంటే తక్కువ ధరకు సేల్ చేస్తున్నారు. ఎవరైతే ఓనర్ ఉన్నారో వేరే కన్స్ట్రక్షన్స్కి వెళ్తున్నారండి. సో దాని రీజన్లో ఈ హౌస్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ ఇక్కడ ఒకటి సజ్జా రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. పక్కనే వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ నీట్గా వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు రావడం జరిగింది, సజ్జా రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క రేట్ అన్నది 1,10,00,000 చెప్తున్నారు. స్క్రీన్ పైన డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఓనర్ దగ్గర మాట్లాడేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.